Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అక్టోబర్ 19కి చెందినటువంటి వాక్య భాగం మొదటి రాజులు రెండవ 22వ అధ్యాయం. అబద్ధమాడు ఆత్మను అబద్ధమాడని దేవుడు ఎట్లా పంపిస్తాడు అనేటువంటి సమస్య ఇక్కడ ఉండిపోయింది. దానికి ఏంటి జవాబు? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. మొదటి రాజులు 22వ అధ్యాయం. ఇది సుదీర్ఘమైనటువంటి వాక్య భాగం, కానీ మొదటి 23 వచనాలు మాత్రమే మనం చదువుకుందాం. సిరియన్లు ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యోధా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజులందరూ రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోగిలాదు మనదని ఎరుగుదురు. అయితే మనం సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరక ఉన్నామని చెప్పి, యుద్ధం చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలియాదుకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములును నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, ఈ యుద్ధం చేయుటకు రామోత్గిలియాదు మీదికి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఎక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇఫ్లు కుమారుడైన మీకాయు అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును. గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దు, మీకాయ గురించి ఆ విధంగా అనొద్దు. అందుకు వారంలో ఒకనిని పిలిచి ఇఫ్లు కుమారుడైన మీకాయను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును వస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనుడై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయాను కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనం చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు, యెహోవా రామోత్గిలియాదును రాజైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయముందుదువు అని చెప్పేది. మీకాయును పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మీకాయ, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునెను. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలియాదు మీదికి పోకుందుమా అని అడుగగా, అతడు, యెహోవా దానిని రాజైన
నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసి ఉన్నదని నేనెన్ని మారులు నీతో చెప్తిని అని రాజు సెలవీయగా, అతడు ఇశ్రాయేలులందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు. ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకగా కీడే ప్రవచించుచున్నని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కూడి ఆయన ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను నిలిచియుండుట నేను చూచితిని. ఫాస్ట్. ఆహాబు రామోత్ గిలియాదు మీదికి పోయి అక్కడ ఓడిపోయినట్టుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీగా, ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించేదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని అతనిని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము పొందుదు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మనం అనుకున్నటువంటి ఆ టాపిక్కి ఈ 23వ వచనం జవాబు అన్నమాట. సరే, చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం చివరి అధ్యాయం, దానికి వచ్చాం ఇప్పుడు. 22వ అధ్యాయం అనేక మంది విశ్వాసులను కలవరపరిచేటువంటి అధ్యాయంగా ఉన్నది. ఆహాబు రాజును మోసపరిచి అతని నాశనం చేయుటకు అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపినట్లు పేర్కొనబడింది. అబద్ధికులను దేవుడు ఆమోదిస్తాడా? అది ప్రశ్న. దీని నేపథ్యము బోధనాత్మకమైనది. అంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఈ కాంటెక్స్ట్ని బట్టి. యోధా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఒకరి గొంతు మరొకరు కోసుకుంటారు. ఎప్పుడు వాళ్ళకి యుద్ధాలు ఉంటాయి. దానికి బదులు ఇప్పుడు ఆరాం దేశంపై దాడి చేయుటకు ఐక్యమయ్యారు. ఇప్పుడు జరగంది, ఇప్పుడు జరిగింది. యేసుక్రీస్తుని మరి చంపినప్పుడు కూడాను అక్కడ సద్దుకాయలు, పరిసయ్యులు వాళ్ళు ఏకమయ్యారు. మామూలుగా ఏకం కారు వాళ్ళు. ఆ విధంగా జరిగింది ఇక్కడ. యోధా రాజు అయిన యెహోషాపాతు నిబంధనకు కట్టుబడి ఉండు దేవుని ఎడల నమ్మకస్తునిగా కనిపిస్తున్నప్పటికీ, యెహోషాపాతు నమ్మకస్తుడే. ఆయన ఆయన ఏమి చేతగానివాడు, పిరికివాడు, ఓకే, చవటవాడు. ఇక్కడ చవటవాడు అని ఉండాలి. చవటివాడు. ఆయన పిరికివాడు, బలహీనుడు. దాన్ని వింప్ అంటారు. ఈజ్ వింప్ అంటే ఏం చేత కాదు వాడు. సైనిక దండయాత్రను అంటే ఇప్పుడు ఆహాబుతో వెళ్ళటానికి అది సైనిక దండయాత్ర. ఈయనేమనుకున్నాడు, ఒక సాహసకృత్యంలాగా తలంచాడు. యెహోవా
అయినప్పటికీ ఆ విధంగా తలచినప్పటికీ యెహోవా యొద్ద విచారణ చేయమని అది అది మంచి మాటే కదా! ఆయన అన్నాడు. ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఆ విధంగా అడిగాడు. ఎవరు లేరయ్యా యెహోవా యొద్ద విచారణ చేయటానికి ప్రవక్తలు మంచి ప్రవక్తలు ఎవరు లేరా అన్నాడు. అబద్ధ ప్ర అబద్ధ ప్రవక్తలు ముగించిన తరువాత యెహోవా ప్రవక్త ఎవరు లేరా అని ఆహ్, తగిన యుక్తితో యెహోషాపాతు అడుగుటను బట్టి అప్పుడు మీకాయా ప్రవక్త వెలుగులోనికి తేబడ్డాడు. అయినప్పటికీ మీకాయా హెచ్చరింపులకు వ్యతిరేకంగా ఆహోబుతో వెళ్ళాడు. ఆ విధంగా మీకాయ చెప్పినప్పటికీ మరి యెహోషాపాతు ఆహాబుతో వెళ్ళాడు. ఆహాబు ఉత్తర ఆహ్, ఉత్తర దేశానికి అంటే ఇశ్రాయేల్‌కి చెందినటువంటి రాజు. మరి యెహోషాపాతు యూదా రాజ్యానికి చెందినటువంటి రాజు. కాబట్టి వాళ్ళు ఆహ్, ఆహాబుతో ఈయన యెహోషాపాతు వెళ్ళాడు. ఆ ప్రవక్త మికాయాలు చెప్పినప్పటికీ. ఆహాబు గుర్తింపు దాచబడినప్పటికీ తన రాజ్య వస్త్రములను కూడా ఉంచుకొనుటకు ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది అనంటే ఆహాబు చెప్పాడు, నేను నేను ఆహ్, మామూలుగా ఆర్డినరీగా సోల్జర్‌లాగా ఉంటాను. కానీ రాజుగా ఉండను. నువ్వైతే మాత్రం ఆ విధంగా రాజవస్త్రాలను ధరించుకో అని యెహోషాపాతు చెప్పినప్పుడు యెహోషాపాతు మరి ఇష్టపడ్డాడు. అంటే మికాయా హెచ్చరించినప్పటికీ వెళ్ళాడు. అంతేకాదు రాజు వస్త్రాలు ధరించుకునే వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన్ని వింపు అంటాం. చేతకానివాడు. ఇప్పుడు సమస్య అంతటికి మీకాయా కీలకమైన వాడిగా, కేంద్రంగా ఉంటున్నాడు. కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఓకే. ఆహ్, 3 విషయాలు ఇక్కడ గమనిద్దాం. పరోక్షంగా అంటే ఇంప్లిసిట్‌లీ ఆహాబు తన చుట్టూ మతపరమైన అవును అనే వారిని పెట్టుకున్నాడు. అంటే ఈ నాయకుడు ఆయన, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అడ్వైజ్ ఇచ్చేటువంటి వాళ్ళు రిలీజియస్ పీపుల్. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే రాజుని రాజుకి వ్యతిరేకంగా చెప్పకుండా రాజు ఏది చెప్తే అది సార్ సార్, అవును, యెస్ సార్ అనేటువంటి వాళ్ళు. వాళ్ళని యెస్ మెన్ అంటారు. అలాంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. మీకాయా అతని గూర్చి చెడుగా చెబుతాడు కాబట్టి అతనంటే ఆహాబుకి, ఆహాబు రాజుకి ఇష్టం లేదు. వంత పలికే వ్యక్తులు వారి చుట్టూ ఉండే నాయకులు అందరి వలె ఇక ఆయన ఆయన ఒక్కడే కాదు. ఈ దినాల్లో కూడాను ఈ నాయకులు ఏ ఎలాంటి నాయకులుగా ఉంటారంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆయన చెప్పిన దానికి సరే, సరే, అవును, అవును అనేటువంటి వాళ్ళు. అలాంటి నాయకుల వలె ఆయన ఉండి చివరికి తాను మోసపోతాడు. అలాంటి ఇప్పుడు ఈ నాయకులందరూ మరి యెస్, యెస్ అనంటే వాళ్ళు మరి వాళ్ళు పరీక్షించరు గదా! క్రిటిక్ చేయరు గదా! ఇది రైటా? రాంగా? అని ఆలోచించరు. ఆయన ఆయన యెస్ అంటే ఆయన ఏదనని యెస్ అంటే సరిపోద్ది. కాబట్టి క్రిటిసైజ్ చేయనటువంటి వాళ్ళు ఈ నాయకులుగా అలాంటి నాయకులు ఏమవుతారు? వాళ్ళకి సరైన అడ్వైస్ ఇవ్వరు గాబట్టి వాళ్ళు మోసపోతారు. ఆ కేటగరీకి సంబంధించినటువంటి ఆయన ఆహోబు. మరి మోసపోవటానికి ఆ వేదికను, స్టేజీని ఆ విధంగా తనకు తానే సిద్ధపరచుకున్నాడు. ఇంకా ఇంకా ఎప్పుడు మోసపోయే మోసపెట్టేటువంటి వాళ్ళు కాకుండా ఇంకెవరుంటారు? ప్రతిదానికి యెస్, యెస్ అంటే.
రెండవ విషయం, వ్యంగ్యమైన తీరులో మీకాయా సానుకూల అంచనాతో మొదలుపెట్టినప్పుడు వ్యంగ్యమైన తీరులో మీకాయా అంటే ఆయన చెప్పింది, వెళ్ళండి వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళండి, దేవుడు మీకు విజయం ఇస్తాడు అని ఒక వ్యంగ్యంగా చెప్తాడన్నమాట. ఆ విధంగా చెప్పటం మొదలెడతాడు. నిజం చెప్పుట లేదని ఆహాబు గుర్తిస్తాడు. మనం చదువుకున్నాం. నిజం చెప్పవయ్యా అని అంటే, అప్పుడు నిజం చెప్పినప్పుడు మరి నిజం చెప్పినప్పుడు మరి అనుసరించాడా? అది అనుసరించడు. అతని మనస్సాక్షి ఎంత కలవరం చెందునో ఇది సూచిస్తుంది. అంటే ఆయన అడిగాడు, నిజం చెప్పయ్యా అని. అంటే ఎందుకు చెప్పాడు? ఆయన మనస్సాక్షి ఆయన్ని గద్దిస్తుందన్నమాట. ఏదైనప్పటికీ నాబోతు చంపిన నేరమును బట్టి తన రక్తము కుక్కలు నాకునని ప్రవక్త చెప్పి ఉన్నాడు కదా! మరి నాబోతుని చంపాడు. అహాబు చంపించాడు. ఆ విధంగా ఆ సందర్భంలో ఏం చెప్పాడు? నువ్వు చనిపోతావు, నీ యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. 21:19 చదువుకుందాం. మొదటి రాజులు 21:19. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. కాబట్టి అతనికి తెలుసు, ఏదో రోజున దుర్వార్త వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన అట్లా చెప్పాడు కదా, ఆ సమయంలో తప్పకుండా నా గతి ఎట్లా అవుతుంది అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఎప్పుడైనా సరే ఈ దుర్వార్త వస్తుంది. సాధువు చేయబడినటువంటి ప్రవక్తలు చెప్పిన సంతోషకరమైన ప్రవచనాలను అంతరంగంలో నమ్మలేకపోయాడు. ఓకే, మరి వాళ్ళందరూ చెప్పారు కదా, కానీ వాళ్ళు చెప్పిన దాన్ని ఆయన నమ్మలేకపోయాడు. అంతరంగంలో నమ్మలేకపోయాడు. ఈ ప్రవక్తలు ఎలాంటి ప్రవక్తలు? సాధువు చేయబడినటువంటి ప్రవక్తలు. అంటే మనం ఏది వినాలనుకుంటున్నామో దానికి అనుకూలంగా చెప్పేటువంటి ప్రవక్తలు. వాళ్ళు సాధువైన ప్రవక్తలు. నిజంగా సత్యం చెప్పేటువంటి ప్రవక్తలు కానీ, లేకపోతే దేవుడు చెప్పినటువంటి రీతిగా దాన్ని రిలే చేసేటువంటి ప్రవక్తలు కానీ వాళ్ళు కాదు. డబ్బిచ్చారు, రాజు డబ్బిస్తాడు కాబట్టి దానికి తగినట్టుగా ప్రవక్తలు చెబుతారు. వాళ్ళని డొమెస్టికేటెడ్ ప్రాఫిట్స్ అని అంటారు. మూడో విషయం, రానున్న ఉపద్రవమును గూర్చి మీకాయా చెప్పినప్పుడు అబద్ధ ప్రవక్తలందరూ కలిసి ఒకే తీరులో ప్రవర్తించుటకు గల కారణం ఏంటి అని మీకాయా ఒక చిత్ర రూపంలో చెప్పాడు. దేవుడి సింహాసనం మీద నుండి అక్కడ ఎవరు ఆయనతో చెప్తారంటే, సార్ నేను వెళ్ళి అబద్ధ ప్రవక్తలాగా నేను చెప్తాను అని ఒక దురాత్మ చెప్పింది. అబద్ధ ఆత్మను దేవుడే పంపించను. ఆహాబు సమయము ఆసన్నమైనది, అతను నశించిపోతాడు. సాధు చేయబడిన ఆహాబు ప్రవక్తలు మోసం చేయు విధానం కూడా, ఇవన్నీ కూడాను కష్టమే. దేవుడు పరిశుద్ధుడు, వీళ్ళలో పరిశుద్ధత ఏమీ లేదు, ఆహాబులో కానీ ఆ ప్రవక్తల్లో కానీ. కానీ దేవుడు సార్వభౌముడు కాబట్టి వాళ్ళు కూడాను, వాళ్ళ మోసాలు కూడాను దేవుని యొక్క సార్వభౌమ పరిమితిలో
పరిధిలో ఉన్నది. మరి ఇది కూడాను ఇక్కడ 2 తెస్సలోనిక 2, 11, 12 వచనాల్లో కూడా చూస్తాం. సన్ ఆఫ్ లాలెస్‌నెస్ అని ఉంటుంది. దాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు. చదువుదాం. 2 తెస్సలోనిక 2 అధ్యాయం 11, 12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. చూడండి, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. కాబట్టి మోసం చేయటం, అబద్ధం చెప్పటం, ఓకే, వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటూ దేవుని యొక్క ఉద్దేశాలని, పరిశుద్ధమైనటువంటి ఉద్దేశాలని నెరవేర్చుకుంటాడు. అది దేవుని యొక్క సార్వభౌమ. గుడ్, బ్యాడ్ అండ్ ఈవిల్ అన్నీ కూడాను వాటన్నిటి వెనుకగా దేవుని యొక్క హస్తం ఉంటుంది. అది దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని సూచించేది. అయినప్పటికీ దీనినంతటినీ ఆహాబు వివరిస్తూ జరగబో సత్యము చెప్పబడుట ద్వారా ఆయన ఎడల దేవుని కృప వ్యక్తపరచబడింది. మరి చెప్పాడు, ఆ మంచి ప్రవక్త ఆయన ఏం చెప్పాడంటే సత్యం చెప్పాడు. ఆ సత్యం దేని బట్టి చెప్పాడు? సత్యం చెప్పమని మరి దేనివల్లంటే దేవుని కృపను బట్టి ఆయన చెప్పాడు. కాబట్టి దేవుని కృప అక్కడ కూడా ఉంది. సత్యం వినటం, సత్యం చెప్పటం, సత్యాన్ని గ్రహించడం అదంతా దేవుని కృపే. కానీ ఆయన బాధ్యత ఏంటి? ఆహాబు దిగజారిపోయిన స్థితిని బట్టి సత్యమును లేకపోతున్నాడు. అతని స్పందన విడ్డూరంగా ఉంటుంది. సామాన్య సైనికుల మధ్య గుర్తించని రీతిలో వ్యవహరించినట్లుగా ఆ సత్యాన్ని నమ్మాను కానీ, ఓకే, సత్యాన్ని నమ్మాడు కానీ అది సామాన్యుడిగా గుర్తించాలని మరి ఎందుకు ఆ విధంగా అన్నాడు? ఎందుకంటే ప్రవక్త చెప్పినటువంటి దాన్ని నమ్మాడు కాబట్టి. అందువల్ల మారు వేషంలో వచ్చాడు. రామోత్ గిలియాదు పోకుండా అతనిని ఆ నమ్మిక ఆపలేదు. అంటే కొంతవరకు ఆ సత్యాన్ని నమ్మాడు, కొంతవరకు నమ్మలేదు. సత్యాన్ని నమ్మాడు కాబట్టి ఆయన మారు వేషంలో వెళ్ళాడు. మరి నమ్మలేదు కాబట్టి ఆయన యుద్ధ సైనిక రంగానికి దిగాడు. కాబట్టి ఆయన మరణించెను. దేవుని సార్వభౌమత్వమును బట్టి అతనికి న్యాయ తీర్పు జరిగింది. కానీ ఆయన బాధ్యత అదే సమయంలో సత్యాన్ని ఆహాబు విని అబద్ధాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన మరణించాడు. కాబట్టి ఆ మరణించడానికి వెనక ఏమున్నది? దేవుని సార్వభౌమత్వం ఉంది, ఆయన బాధ్యత ఉన్నది. రాంగ్ని ఎంచుకున్నాడు. కాబట్టి గాడ్స్ సావరెంటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు కూడాను బైబిల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. దాన్ని కంపాటిబిలిజం అంటారు. ఈ కంపాటిబిలిజం దేవుని యొక్క సార్వభౌమత్వం, మానవ యొక్క బాధ్యత. దేవుని సార్వభౌమత్వం కాబట్టి మానవుని యొక్క బాధ్యత కొట్టివేయబడదు. అన్నీ కూడాను మానవుని యొక్క బాధ్యత మీదే ఆధారపడి ఉండదు. దేవుని యొక్క సార్వభౌమత్వం బట్టి దేవుడు ఏది తలంచాడో అది నెరవేరుతుంది. కాబట్టి మానవుడు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. వాడికి బాధ్యత.
కానీ మానవుని యొక్క బాధ్యత లేదా ఆయన స్వతంత్రత, ఆ స్వతంత్రత దేవుని యొక్క సార్వభౌమత్వపు చిత్తాన్ని మార్చలేదు. అది అదే కంపాటిబిలిజం అంటారు. కాబట్టి ఇక్కడ ఈయన పదే పదే ఎత్తి చెబుతాడు కంపాటిబిలిజం గురించి. దేవుని యొక్క సార్వభౌమత్వం, మానవుని యొక్క బాధ్యత. మరి దేవుడు వాడుకున్నాడు అబద్ధ ప్రవక్తలను వాడుకున్నాడు. దుష్ట ఆత్మను వాడుకున్నాడు. అది దేవుని యొక్క సార్వభౌమత్వంలో భాగం. కానీ దేవుడు అవి వాడుకున్నప్పటికీ దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన మరణించాలి, న్యాయం జరగాలి. కాబట్టి దేవుని యొక్క న్యాయ తీర్పు జరగటం కోసమని దేవుడు మరి తన సార్వభౌమత్వం ఉండి వాడుకున్నాడు. సార్వభౌమత్వాన్ని వాడుకున్నాడు, మరి మనిషి యొక్క బాధ్యతను వాడుకున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క న్యాయమైనటువంటి ఉద్దేశాలు నెరవేరు. ఈ విషయం బైబిల్ అంతా ఉంటుంది అని చెప్పడానికి దీన్ని ఎత్తి చెబుతున్నాడు. ఇది కూడా ఒక ఇ- ఇ- ఇలాంటివి అనేకాలు ఉన్నవి బైబిల్లో అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరినైనా వాడుకోవచ్చు. మరి యోబు విషయంలో సైతాన్ని వాడుకోలేదా? సైతాన్ని వాడుకుని ఈ ప్రాస్పరిటీ థియాలజీ రాంగ్ అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాయి. కాబట్టి ఆయనకి వందనాలు చెల్లించాలి. ప్రభువా, నీవు పాపిని వాడుకున్నప్పటికీ దేవుడు పాపి అని అనకూడదు. దేవుడు మంచి చేస్తే దేవా నీకు వందనాలు. చెడు జరిగితే ఎవరి ద్వారా చెడు వస్తుందో వాడిని వాడి బాధ్యతగా మనం ఎంచాలి. మంచి జరిగితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు బాధ్యుడు, మంచికి దేవుడు బాధ్యుడు అని మనం తలంచాలి. అది కంపాటిబిలిజం. ఈ కంపాటిబిలిజం అనేది పదే పదే వస్తూ ఉంటుంది. ఎందువల్లంటే కంపాటిబిలిజం లేకపోతే మనం బైబిల్ని అర్థం చేసుకోలేం. కాబట్టి దీన్ని పదే పదే ఎత్తి చెప్తున్నాడు. డాన్ కార్సన్ గారి ఆయన యొక్క పిహెచ్డి డిసర్టేషన్ కంపాటిబిలిజం మీద, గాడ్ సావరెంటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి టైటిల్ ఆయన యొక్క డిసర్టేషన్ని పబ్లిష్ చేశారు. అది చదవండి. అది చాలా లోతైనటువంటి సత్యాలు, బైబిల్ అనేటువంటి సత్యాల్ని ఆయన పైకి తీసుకొచ్చి క్లారిఫై చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.